Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Mathematical Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే పైథాగరస్ సిద్ధాంతం అండి. మరి దీన్నే పైథాగరస్ థియరీ అంటాం. మరి దీనికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి తెలుసుకుందాం. ఓకేనా? ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వద్దనుకుంటారో దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్ అండి. నేను దీంట్లో ఎన్ని క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను? ఒకే ఒక క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి దాంట్లో అసలు ఏముంది, మరి ఆ క్వశ్చనే మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అనే విషయం ఒకసారి అయితే చూద్దాం. మరి దీనికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేదా ఒక చిన్న మ్యాటర్ను మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. ఏంటి సార్ అంటే చాలా మంది విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు తమ లైఫ్ లో మేము సక్సెస్ కావాలి, మేము ముందుకెళ్ళాలి, కన్ఫామ్ గా మేము గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఈ జాబ్ కొట్టాలి, ఆ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎంతో కాలంగా ట్రై చేస్తూ ఉంటారు. మరి ట్రై చేసిన వాళ్ళలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, చాలా మంది ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. వెంటనే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే అంతకుముందు వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో ఆ పనిలోకి వెళ్ళడం లేదా ఇంకేదన్నా వాళ్ళకి నచ్చిన వర్క్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటది. ఇది కామన్ గా మనందరికీ తెలిసిందే. మరి ఎందుకు సార్ వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు, మరి వీళ్ళు ఎందుకు సార్ పాస్ అవుతున్నారు అంటే చూడండి, ఏదైనా సరే ఒక విషయాన్ని మనం రాబట్టాలి అంటే దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. ఫర్ సపోజ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మరి తను ఏం చేశాడు అంటే చాలా ఇయర్స్ గా ప్రిపేర్ అయ్యాడండి. ఒక జాబ్ కోసం తను చాలా ఇయర్స్ గా ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యాడు అంటే అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యాడు. మరి ఎన్ని టైమ్స్ రాసినా గానీ అతనికి జాబ్ రాలేదండి. జస్ట్ 10th బేస్ మీద ఎగ్జామ్ రాసినా గానీ అతనికి జాబ్ అనేది రాలేదు. అలా అతను వెయిట్ చేసి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాడు అంటే ఒక 7 ఇయర్స్ వెయిట్ చేశాడు. సో ఆ పర్సన్ ఎవరో కూడా నేను చూపెడతాను. నెక్స్ట్ అదే విధంగా ఆ పర్సన్ తో కూడా నేను మీకు మోటివేషన్ స్పీచ్ అనేది ఖచ్చితంగా ఇప్పిస్తానండి. మరి 7 ఇయర్స్ ట్రై చేసి 7 ఇయర్స్ తర్వాత అతను ఎన్ని జాబులు కొట్టాడు అంటే 9 జాబ్స్ కొట్టాడండి. మరి 9 జాబ్స్ కొట్టాడు. సో అతను ఆ 6 ఇయర్స్ వరకు ఒక్క చిన్న జాబ్ వచ్చినా చాలు, ఒక చిన్న జాబ్ 10th బేస్ జాబ్ వచ్చినా చాలు, నేను దూరంగా ఉన్నా పర్లేదు, ఒక చిన్న జాబ్ రావాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాడు. అంత ప్రయత్నం చేసినా కానీ అతనికి ఎక్కడ సక్సెస్ అనేది కనపడలేదు. మరి ఒక 7 ఇయర్స్ తర్వాత ఏం చేశాడు అంటే అతను ఎగ్జామ్ లో 9 ఎగ్జామ్స్ లో 9 జాబ్స్ తెచ్చుకున్నాడు. రిజల్ట్ రావటం, జాబ్ రావటం అనేది చాలా త్వరగా జరగటం అనేది జరిగింది. మరి ఎందుకు సార్ ఇన్ని సంవత్సరాలుగా అతను సక్సెస్ కాలేదు, మరి ఆ ఒక్కసారి ఎందుకు సార్ ఇతను సక్సెస్ అయ్యాడు? మరి ఇక్కడ కోచింగ్ తీసుకున్నాడా, లేకపోతే అక్కడ కోచింగ్ తీసుకున్నాడా, లేకపోతే ఆయనకి ట్రిప్స్ తెలిసినాయా, లేకపోతే మీరేమన్నా ట్రిప్స్ చెప్పారా సార్, మీరు చెప్పిన ట్రిప్స్ ని బేస్ చేసుకొని అతను క్వాలిఫై అయ్యాడా సార్ అంటే నేనేం అతనికి ట్రిప్స్ చెప్పలేదు. ఒకవేళ అప్పటికప్పుడు జాబ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కూడా అతనికి ఏమీ కనిపించలేదు. మరి ఎలా సార్ అతను సక్సెస్ అయ్యాడు అంటే చూడండి, ఆ 7 సంవత్సరాలు అతను ఎంత కష్టపడ్డాడు, దాని గురించి ఎంత అధ్యయనం చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కొంతమంది శాస్త్రవేత్తలు కానీ కొంతమంది పర్సన్స్ కానీ ట్రై చేసి చాలా ఇయర్స్ కి సక్సెస్ అవుతారు. మనం ఆ సక్సెస్ ఒక్కదాన్నే చూస్తాము, లేదా ఆ సక్సెస్ చేసిన ఇన్స్టిట్యూషన్ ని చూస్తాం. సో ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిపోతే మనం సక్సెస్ అయిపోతాం, లేదా ఈ పర్సన్ క్లాస్ వింటే మనం సక్సెస్ అయిపోతాం అని మనం ఏమనుకుంటాం అంటే ఒక అపోహలో ఉంటాం. బట్ 7 సంవత్సరాల పాటు అతను కష్టపడిన కష్టాన్ని మనం గుర్తించాం. అవునా కదా? మరి ఒకే ఇన్స్టిట్యూట్ లో 2000 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటే ఎస్ఐ జాబు ఇద్దరికి మాత్రమే రావడం జరిగింది. అంటే మిగిలిన వాళ్ళందరూ ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ రాలేదు, కానిస్టేబుల్ కూడా రాలేదని చెప్పాలి. సో మనం ఏం ఆలోచిస్తామంటే ఆ ఇన్స్టిట్యూట్ లో చేరితే ఎస్ఏ వచ్చింది, ఆ ఇన్స్టిట్యూట్ లో చేరితే ఎస్ఏ వచ్చింది, వాళ్ళు కూడా మా విద్యార్థికి ఎస్ఏ వచ్చింది అని చెప్తారు. కానీ మిగిలిన మా వాళ్ళకి కానిస్టేబుల్ జాబ్ కూడా రాలేదు, మేము ఇచ్చిన ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉంది అని ఏ ఒక్క డైరెక్టర్ కానీ ఏ ఒక్క పర్సన్ కానీ చెప్పుకోరు. అవునా కదా? పాస్ అయిన పర్సన్ చూపిస్తారు కానీ ఆ పర్సన్ అప్పటికప్పుడు జాయిన్ అయ్యి అక్కడికక్కడ జాబ్ కొట్టాడా, ఆ 1 మంత్ ఆయన దగ్గర క్లాస్కి వచ్చాడా, లేకపోతే ఆ హాఫ్ ఇయర్ లో అతను ఆయన దగ్గర జాయిన్ అయ్యి జాబ్ కొట్టాడా అన్న విషయం మనం తెలుసుకోవాలి. అవునా కదా? అది చాలా ఇంపార్టెంట్. అంటే అతను ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కష్టపడి ఒక జాబ్ కొడితే దాన్ని వేరే వాళ్ళ క్రెడిట్ లోకి వెళ్ళిపోతాం. సో అది సెకండరీ అండి, ఆ విషయం గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది. మనం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఆ 7 సంవత్సరాల పాటు అతను ఎంత కష్టపడ్డాడు అనేది ఇంపార్టెంట్. మరి అదే విధంగా కొంతమంది విద్యార్థులు అడుగుతారు, సార్ చూడంగానే ఆన్సర్ చెప్పాలి సార్,
చూసిన వెంటనే సెకండ్స్ లో ఆన్సర్ తెలియాలి సార్. ఎలా సార్? షార్ట్ కట్స్ చెప్పండి సార్, అది చెప్పండి సార్, ఇది చెప్పండి సార్ అని చాలా మంది అడుగుతా ఉంటారు. సో దానికి రీజన్ ఏంటి అంటే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అండి. ఒక క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే దాని మీనింగ్ తెలియాలి. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎవరికైతే పర్ఫెక్ట్ గా తెలుస్తుందో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ లో సక్సెస్ అవుతున్నారు. మీరు ఆ విషయం తెలుసుకోకుండా ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటాయి, అక్కడ షార్ట్ కట్స్ ఉంటాయి, ఈసారి షార్ట్ కట్ చెప్తున్నారు, ఆసారి షార్ట్ కట్ చెప్తున్నారు. నాకు కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, సార్ చాలా ఈజీగా చెప్తున్నారు సార్, చాలా షార్ట్ కట్ చెప్తున్నారు సార్ అని చెప్తున్నారు. ఆ షార్ట్ కట్ ఎక్కడ వరకు యూజ్ అవుతాయి? నేను చెప్పే ఆ క్వశ్చన్ వరకు యూజ్ అవుతాయి. రేపు వేరే మోడల్స్ వచ్చాయి, వేరే మెథడ్స్ వచ్చాయి అనుకోండి, నేను చెప్పిన షార్ట్ కట్స్ యూజ్ కావు. అలాంటప్పుడు మీరు ఏమైపోతారు అంటే ఫెయిల్ అయిపోతారు. మరి ఎందుకు సార్ మేము ఫెయిల్ అయిపోతున్నాం? ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి సార్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలండి. మరి దాంట్లో అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఎవరైతే తెలుసుకుంటారో అలా తెలుసుకున్న పర్సన్ మాత్రమే సక్సెస్ అవుతాడు. అంతేగాని నా క్లాసులు విని నేను చెప్పిన షార్ట్ కట్ చూసినంత మాత్రాన మీకు జాబ్ వచ్చిద్దని నేను చెప్పట్లేదండి. ఓకేనా? ఏ షార్ట్ కట్ ఆ టైంలో మంచిది అనేది నేను చెప్తున్నాను. మరి దానికన్నా ముందు మీకు ఏం తెలియాలి అంటే సార్ అసలు ఎలా ఉంటది, షార్ట్ కట్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ఆ షార్ట్ కట్ అక్కడ ఎందుకు యూజ్ అవుతుంది, మరి దానికన్నా ముందు దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మరి మనం అర్థమెటిక్ నేర్చుకున్నా, రీజనింగ్ నేర్చుకున్నా, హిస్టరీ నేర్చుకున్నా, పాలిటీ నేర్చుకున్నా, ఏదైనా ఎవ్రీ సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారో వాళ్ళ సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ జిఎస్ అనేది మర్చిపోరు. అదే విధంగా మీరు ఒకవేళ అర్థమెటిక్ గాని రీజనింగ్ గాని ప్రిపేర్ అవుతున్నట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేస్తారు. మరి దానికి తెలియాల్సింది ఏంటి సార్ అంటే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ చూసిన వెంటనే కళ్ళతో ఆన్సర్ చెప్తున్నాము అంటే అది ఫ్యాకల్టీ గొప్పతనం కాదు, వినే స్టూడెంట్ గొప్పతనం కూడా కాదు. మరి ఏంటి సార్ అంటే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆన్సర్ చెప్పేవాడు గొప్ప. అంతేగాని వీటి మధ్య డిఫరెన్స్ ఇంత ఉంది సో ఆన్సర్ ఇది అంటే అది ఏమవుతుంది అంటే దాన్ని బట్టి పట్టడం అంటారు. నేను చెప్పినా బట్టి పట్టడమే, మీరు విన్నా బట్టి పట్టడమే. అలాంటి క్వశ్చన్లు మీరు ఒక 10 ఆటికి ఆన్సర్ చేసినా దాన్ని ఏమంటారు అంటే బట్టి పట్టడం అంటారు. రేపు ఒకవేళ నెంబర్ కొంచెం చేంజ్ అయిపోయినా లేదా మోడల్ కొంచెం చేంజ్ అయిపోయినా మీరు యూజ్ చేసిన షార్ట్ కట్ అనేది యూజ్ కాదు. మరి ఇప్పటిదాకా మీరు విన్న క్లాసు వృధా అయిపోతుంది. అవునా కదా? మరి దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి తెలియాలి. మరి ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ గురించి ఎందుకు చెప్పబోతున్నాను సార్ అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికి నాకు ఒక 15 to 20 మెంబర్స్ నాకు ఒకే మెసేజ్ చేశారు. ఏంటి అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలో ఎక్కువగా కనిపిస్తున్న ఒక క్వశ్చన్ ఉంది. ఓకేనా? ఆ క్వశ్చన్ ని బేస్ చేసుకొని చాలా మంది స్టూడెంట్స్ సార్ ఈ క్వశ్చన్ మాకు అర్థం కాలేదు, ఈ క్వశ్చన్ మీరు చెప్పారు, మీరు చెప్పింది విన్నాము అయినా కానీ మాకు అర్థం కాలేదు సార్, చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, ఒక్కసారి ఆ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి చాలా మంది నాకు మెసేజ్ చేశారు వాట్సాప్ లో. అవునా కదా? సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని సో అంతమంది మెసేజ్ చేశారు అంటే మిగిలిన వాళ్ళకి డౌట్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి దాని గురించి కొంచెం క్లారిటీ ఉండొచ్చు. బట్ అయితే ఒక్కసారి ఆ క్వశ్చన్ ఏంటిది, మరి ఆ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయండి. మీరు ప్రతి పేపర్లో చూసుకుంటే ఒక క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ దగ్గర 100 పేపర్స్ అనేవి ఉన్నాయి కానిస్టేబుల్. మరి కానిస్టేబుల్లో ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను చెప్పిన షార్ట్ కట్ యూజ్ చేసి ఆన్సర్ చేద్దాం. మరి షార్ట్ కట్ కన్నా ముందు అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మరి ఆ క్వశ్చన్ ఏ విధంగా చెయ్యాలి అనేది చూద్దాం. మరి ఒక్కసారి ఆ క్వశ్చన్ ఏందో చూద్దాం. చూడండి, మరి ఏంటి సార్ ఆ క్వశ్చన్ అంటే ఇదండి ఆ క్వశ్చన్. ఏం చేస్తున్నాడు అంటే ఒక రెక్టాంగులర్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ద విత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈస్ 210 సెంటీమీటర్స్, ఓకే, అండ్ ది డయాగోనల్ ఈస్ 290 సెంటీమీటర్స్, ఫైండ్ ది సర్కంఫరెన్స్. ఓకేనా? మరి ఏమంటున్నాడు, దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 210 మరియు వికీర్ణం అంటే కర్ణం, మరి కర్ణం యొక్క పొడవు 290 సెంటీమీటర్లు అయినా చుట్టుకొలతను కనుగొనండి అని అడుగుతా ఉన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ నేను ఒక 4 క్వశ్చన్స్ తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. మరి నెక్స్ట్ చూస్తే ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. సో క్వశ్చన్ లో ఎలాంటి చేంజ్ లేదు. మరి ఇది చూసినట్లయితే ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చన్ అండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా? ప్రీవియస్ గా వచ్చిన క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. ఈ క్వశ్చన్ ని ఒక పర్సన్ నాకు డౌట్ రైజ్ చేశారు. మరి అదే విధంగా ఈ క్వశ్చన్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఒక పర్సన్ నాకు డౌట్ రైజ్ చేశారు. సో ఒక్కసారి ఆ క్వశ్చన్ మనం చూద్దాం. మరి ఈ క్వశ్చన్ కన్నా ముందు బ్యాక్గ్రౌండ్ తెలియాలండి. మరి ఇక్కడ క్వశ్చన్ చూసిన వెంటనే నేను ఆన్సర్ చెప్పేయచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది, మరి ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను విత్ ఇన్ సెకండ్స్ లో. మరి మీరు ఒకవేళ మీకు ఐడియా ఉండి మీకు తెలిస్తే ఇంత స్పీడ్ గా ఆన్సర్ చెప్తున్నారా అనేది నాకు ఇంపార్టెంట్. ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తాను, అవసరమైతే మీరు కూడా చూడండి, చూసి చెప్పండి.
మరి నేను చెప్పినంత స్పీడ్ గా మీరు చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు మీరు ఈ వీడియో వినాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీన్ని స్కిప్ చేసేసి కూడా మీరు పక్కకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మరి ఒకసారి చూడండి. మరి ఈ క్వశ్చన్ కి ఏంటి సార్ ఆన్సర్ అంటే, ఇక్కడ చూసిన వెంటనే అర్థమైపోతా ఉంది. ఇది 29, ఇది 210 కాబట్టి అక్కడ ఎంత వస్తుంది అంటే 200. మరి 200 200 400. నెక్స్ట్ 210 ఎంత అంటే 420. మరి 420 ప్లస్ 400 అంటే మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 480 అని చెప్పొచ్చు. సో నా ఆన్సర్ ఎంత సార్ అంటే జస్ట్ 480ని ఆన్సర్ గా చూస్ చేసుకుంటున్నాను. మరి మిగిలిన క్వశ్చన్ అన్నిటికీ కూడా ఇదే విధంగా చెప్పొచ్చా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చండి. మరి ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంది. మరి అసలు దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలియాలి. క్వశ్చన్ కి ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, దీనికి ఉన్న షార్ట్ కట్ కూడా నేను చెప్తాను. ఆ షార్ట్ కట్ కూడా ఇంపార్టెంట్ కాదు, అసలు ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది ఒకసారి అయితే చూద్దాం. మరి దీని బ్యాక్గ్రౌండ్ గురించి మనకి చెప్తున్న ఒక శాస్త్రవేత్త ఎవరు అంటే పైథాగరస్ సిద్ధాంతం. మనకు తెలుసు కదా, పైథాగరస్ సిద్ధాంతం అని చెప్తాం. మరి ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. మరి ఈ పైథాగరస్ సిద్ధాంతం మనకి ఎక్కడ యూజ్ అవుతుంది సార్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సార్ అర్థమెటిక్ రీజనింగ్ లో అయితే యూజ్ అవుతుంది, ప్యూర్ మ్యాథ్స్ లో యూజ్ అవుతుంది, అది ప్యూర్ మ్యాథ్స్ లో యూజ్ అవుతుంది, అర్థమెటిక్ లో యూజ్ అవుతుంది. మరి రీజనింగ్ లో కూడా యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండి. అరే రీజనింగ్ లో ఉండవు కదా సార్ అంటే, రీజనింగ్ లో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ టాపిక్ అంటే డైరెక్షన్స్ అనే టాపిక్ అండి. మరి డైరెక్షన్స్ అనే టాపిక్ మనం చూసినట్లయితే డయాగ్రామ్స్ గీయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కొన్నిటికి మాత్రమే డయాగ్రామ్ గీయాలి. అంటే 100% లో చూడండి, మరి 100% లో మనం చూసినట్లయితే జస్ట్ 10% కి మాత్రమే మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ గీయాలి. మిగిలిన వాటికి అసలు డయాగ్రామ్ గీయం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డైరెక్షన్ చెప్పినప్పుడు చెప్తాను, మీరు 10% మాత్రమే డయాగ్రామ్స్ గీయాలి. మరి మిగిలిన వాటికి మనం డయాగ్రామ్స్ అనేవి అస్సలకే గీయడం అనేది జరగదు. డయాగ్రామ్స్ గీయకుండా చూసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పొచ్చు. డైరెక్షన్స్ అనేది అంత ఈజీ టాపిక్. మరి ఆ డైరెక్షన్స్ లో కూడా ఏం యూజ్ అవుతుంది అంటే పైథాగరస్ సిద్ధాంతం యూజ్ అవుతుంది. మరి ఈ పైథాగరస్ అనే ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి దాన్నే మనం ఏమంటున్నాము అంటే పైథాగరస్ సిద్ధాంతంగా మాట్లాడుతున్నాం. మరి ఏంటి సార్ అసలు పైథాగరస్ అనే ఒక పర్సన్ ఒక సిద్ధాంతాన్ని ప్రకటించారంటున్నారు. మరి పైథాగరస్ సిద్ధాంతం ఏంటి సార్ అంటే త్రిభుజం. మరి త్రిభుజం అంటే ఏందో తెలియాలి ఫస్ట్. త్రిభుజం తెలియకుండా నేను త్రిభుజం బొమ్మ గీస్తే మీకు అర్థమైద్దా? అర్థం కాదు. మరి త్రిభుజం అంటే ఏంటి అంటే ఏవైనా సరే మూడు భుజాలు అంటే ఓకేనా, ఇలా ఒక గీతలు, 3 గీతలు, ఏవైనా సరే ఒక 3 గీతలు లేదా 3 సరళ రేఖలు కలిసి ఒక డయాగ్రామ్ ని ఏర్పరిచినట్లయితే అలాంటి డయాగ్రామ్ నే మనం ఏమని పిలుస్తాము అంటే త్రిభుజం అంటాం. మరి త్రిభుజాల్లో చాలా రకాలు ఉంటాయి, వాటి గురించి మనకొద్దు. త్రిభుజాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎలా? వాటి యొక్క యాంగిల్స్ ని బేస్ చేసుకొని ఒక టైప్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్న భుజాలు, ఓకేనా, భుజాల యొక్క కొలతలు, ఇక్కడ ఉన్న 3 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, దానికో పేరు ఉంటది. మరి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, దానికో పేరు ఉంటది. మరి 3 సైడ్స్ ఈక్వల్ గా లేవనుకోండి, మరి దానికి ఒక పేరు ఉంటది. అంటే భుజాలను బేస్ చేసుకొని 3 రకాలు. మరి కోణం అంటే ఇక్కడ డిగ్రీస్ ఉంటాయి కదా, ఈ డిగ్రీస్ ని బేస్ చేసుకొని కూడా మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 3 టైప్స్ గా 2 టైప్స్ గా డివిజన్ చేయడం అయితే జరిగింది. వాటి గురించి మనకు అనవసరం, ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే త్రిభుజం. మరి ట్రయాంగిల్ అంటే ఏం చెప్పాను? ఏవైనా 3 భుజాలు కలవడం వల్ల ఏర్పడే సరళ సంవృత పటాన్ని మనం ఏమంటాము అంటే త్రిభుజం అంటాం. మరి దాంట్లో కూడా నేను మాట్లాడబోతుంది ఏంటి అంటే 90 డిగ్రీస్ ట్రయాంగిల్. మరి నాకేం కావాలి? 90 డిగ్రీస్ ట్రయాంగిల్. చూడండి, మరి దీన్ని నేను ఏమని పిలుస్తాను అంటే 90 డిగ్రీస్ ట్రయాంగిల్ అంటాం, లేదా దీన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం, లేకపోతే దీన్నే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాము, లంబకోణ త్రిభుజం అని పిలవడం అయితే జరుగుతుందండి. సో దీని పేరేందంట? లంబకోణ త్రిభుజం. మరి దీని గురించే పైథాగరస్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చేశాడు అంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి ఏంటి సార్ ఆ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం అంటే చూడండి, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాన్ని ఏబి అందాం, దీన్నేమో సి అందాం. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని ఒక భుజం అంటాం, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని ఒక భుజం అంటాం, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని ఒక భుజం అంటాం. మరి మూడు భుజాలు ఉన్నాయి. మరి ఈ 3 భుజాలకి ఒక పేరు పెడుతున్నాడు చూడండి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న భుజాన్ని స్మాల్ ఏ అంటాం,
మరి ఈ స్మాల్ ఏని మనం ఏమంటాము అంటే భూమి అంటాం, బేస్. ఓకేనా. మరి దీన్ని ఏమంటాము అంటే చూడండి, దీనిని ఎదుట భుజం అంటాం, ఆపోజిట్ సైడ్ అంటాం ఇంగ్లీష్ లో అయితే. మరి దీన్ని ఏమంటాం, అడ్జసెంట్ సైడ్ అంటాం, లేదా బేస్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఆపోజిట్ సైడ్. మరి ఆపోజిట్ సైడ్ ని ఏమని పేరు పెట్టాను అంటే బి అని పెట్టాను. నెక్స్ట్ మరి దీన్ని ఏమంటాము అంటే కర్ణం అంటాం, డైగానల్ అంటాం. మరి కర్ణానికి పేరేం పెట్టాను అంటే సి అని పెట్టాను. మరి ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే పైథాగరస్ ని ఒక సిద్ధాంతి ఒక థియరీని ప్రతిపాదించాడు. మరి ఆ థియరీలో అతను ఒక విషయం చెప్తున్నాడు మనకి. ఏమని చెప్తున్నాడు అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని మనం ఏమని చెప్పుకున్నాము, కర్ణం అన్నాం. ఓకేనా. ఇక్కడ వరకు ఉన్న ఈ దూరాన్ని ఏమన్నాము అంటే కర్ణం అన్నాం. ఆ కర్ణాన్ని సి అనే లెటర్తో చూపెట్టాం. మరి ఈ కర్ణం దేనికి సమానం అవుతుంది అని ఎవరైనా అడిగితే ఏమంటున్నాడు అంటే ఈ రెండు భుజాలని స్క్వేర్ చేసి వచ్చే వాల్యూ, ఈ రెండు భుజాలు ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న రెండు భుజాలు ఉన్నాయి కదా, ఆ రెండు భుజాలని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కర్ణానికి వచ్చే వాల్యూకి ఏమవుతుందంట, సమానం అవుతుంది అని చెప్పేసి ఒక పైథాగరస్ అనే సిద్ధాంతి దీన్ని ప్రతిపాదించాడు. మరి దాని ప్రకారం ఆయన ఏం చెప్తున్నాడు అంటే కర్ణము స్క్వేర్, ఇక్కడ చూడండి, మరి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంట, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కి సమానం అవుతుంది అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు. ఏమని చెప్తున్నాడు, కర్ణము స్క్వేర్, ఒకవేళ ఈ కర్ణమీని ఎంత ఉందో నాకు తెలియదు, దాన్ని హోల్ స్క్వేర్ చేసి వచ్చే వాల్యూ దేనికి సమానం అవుతుంది అంటే ఇక్కడ ఉన్న వాల్యూ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూని హోల్ స్క్వేర్ చేస్తే వచ్చే విలువకి సమానం అవుతుంది అని చెప్పేసి శాస్త్రవేత్త ఈ సిద్ధాంతం పైన చాలా ప్రతిపాదనలు చేశాడు. దీన్ని అతను ఏం చేశాడు అంటే బహిరంగంగా నిరూపించడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆయనకి ఎన్నో బహుమతులు రావడం కూడా జరిగింది. మరి దీని ప్రకారం మనం ఏం రాస్తున్నాము అంటే కర్ణము స్క్వేర్, అక్కడ కర్ణం అంటే ఏంటండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ని కర్ణం అంటాం. మరి డైగోనల్ సి కాబట్టి సి స్క్వేర్, మరి సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ఏంటిది, స్మాల్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ను మనం ఏమని చెప్పొచ్చు, స్మాల్ బి అన్నాం కాబట్టి స్మాల్ బి హోల్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం. దీన్నే మనం ఏమంటాము అంటే పైథాగరస్ సిద్ధాంతం అంటాం. మరి ఒకవేళ మనం ఏదైనా ఒక గోడ ఉంది అనుకోండి, మనకి ఏదైనా ఒక గోడ ఉంది, మరి ఆ గోడ మీద మనం నిచ్చెనేసాం. ఓకేనా. ఆ గోడ మీద మనం నిచ్చెనేసినప్పుడు ఆ నిచ్చెన యొక్క పొడవు ఎంత అని ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ బేస్ తెలిసి మరి ఆ గోడ యొక్క హైట్ అంటే బేస్ ఏంటి సార్ అంటే మీరు నిచ్చెన దానికి ఆనీరు కదా, గోడకి టానిస్తే నిచ్చెన ఉంటుందా, ఇటు పడిపోయింది, అవునా కదా, కొంచెం డిస్టెన్స్ వేస్తాం కదా, దాన్ని బేస్ అంటాం. ఒకవేళ నువ్వు ఎంత డిస్టెన్స్ తో వేసావు, గోడ నుంచి నువ్వు ఎంత దూరంలో వేసావో అది బేస్ అంటే కింద ఉన్న వాల్యూ, ఎడ్జసెంట్ సైడ్. మరి అదే విధంగా నువ్వు గోడ మీదకి వేస్తున్నావు, మరి గోడ ఎంతో కొంత హైట్ ఉంటుంది కదా వాల్, మరి ఆ వాల్ యొక్క లెంత్ తెలిసింది అనుకోండి, అప్పుడు నీకేం తెలిసినట్టు చూడండి, మరి ఈ వే వాల్యూ అంటే బేస్ వాల్యూ తెలిసినట్టు, మరి అదే విధంగా ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ తెలిసినట్టు, ఆపోజిట్ సైడ్ తెలిసినట్టు. మరి ఆ రెండింటిని యూజ్ చేసేసి ఆ నిచ్చెన ఎంత పొడవు ఉండాలి అనే దాన్ని కనుగొనవచ్చు అని ఆయన ఏం చేశాడు అంటే పర్ఫెక్ట్ గా నిరూపించాడు. దాన్ని ప్రతి శాస్త్రవేత్త కూడా ఇది నిజం, ఆయన చెప్పింది పర్ఫెక్ట్ గా వాస్తవం అని చెప్పేసి అందరూ ఆయన్ని సపోర్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ పైథాగరస్ సిద్ధాంతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్యూర్ మ్యాథ్స్ లో చాలా క్వశ్చన్స్ అన్నిటికీ ఇదే ఆన్సర్ రావడం అయితే జరుగుతుంది. మరి ఆ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ కొన్ని రాస్తా చూడండి. మరి ఆ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్ అంటే మరి ఈ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి చూడండి. మరి ఈ పైథాగరస్ ప్రకారం చూడండి, సో నాకు ఒక విషయం తెలిసింది. ఏమని తెలిసింది అంటే సో దీన్నేమో 4 అని చెప్పాను, మరి దీన్నేమో 3 అని చెప్పాను, మరి దీని యొక్క లెంత్ ఎంతో చెప్పవా అని అడిగాను. ఓకే, నేనేం చేశాను, ఒక లిచ్చెన్ వేసాను గోడకి, మరి ఆ లిచ్చన్కి గోడకి మధ్య డిస్టెన్స్ ఏమో 3 ఉంది, మరి ఆ గోడ యొక్క లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. అయితే నేనేమంటున్నాను అంటే మరి ఇలాంటి దాని మీద నేను లిచ్చన్ వేయాలి అంటే ఎంత పొడవైన లిచ్చన్ని నేను తయారు చేయించుకోవాలి, ఎందుకంటే నాకు రోజు ఆ గోడ మీద పని ఉంటుంది. సో వెంటనే నేను ఏం చేయాలి, అలాంటి లిచ్చన్ని తయారు చేయాలి. మరి ఆ లిచ్చన్ని తయారు చేయాలంటే దాని లెంత్ ఎంత ఉండాలి అని అడుగుతాడు.
దీన్నే మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని చేస్తాం. మరి అడిగినప్పుడు మన దగ్గర ఫార్ములా ఉంది కదా చూడండి. మరి ఏంటి సార్ ఫార్ములా అంటే సి స్క్వేర్. మరి సి స్క్వేర్ అంటే నాకు కావాల్సింది, సో సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మరి ఏ స్క్వేర్. మరి ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. మరి అదే విధంగా బి స్క్వేర్. మరి బి స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్. మరి ఇక్కడ రాద్దామండి, సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 3 స్క్వేర్ అంటేనేమో 9, మరి 4 స్క్వేర్ అంటేనేమో 16. మరి 16 ప్లస్ 9 అంటే ఎంత అంటే 25. మరి నాకు కావాల్సింది సి. ఓకేనా, సి అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న డైగానల్ యొక్క పొడవు ఎంత అని. అందుకని అప్పుడు నేను సి ఇజ్ ఈక్వల్ ఏం చేస్తున్నాను అంటే √25. మరి √25 మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 5 అని రాయొచ్చు. సో వెంటనే దీని యొక్క లెంత్ ఎంత అని చెప్పొచ్చు అంటే 5 అని చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఒక్కోసారి 5 3 ఇస్తాడు, అప్పుడు ఏమడుగుతాడు 4 అడుగుతాడు, అప్పుడు ఈ ఫార్ములానే. ఒకవేళ 5 4 ఇచ్చేసి ఈ వాల్యూ మిస్ చేస్తాడు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఫార్ములానే యూస్ చేయొచ్చు. ఎందుకని నీ దగ్గర సి స్క్వేర్ వాల్యూ తెలుసు, మరి అదే విధంగా బి స్క్వేర్ వాల్యూ తెలుసు. సో ఆ బి స్క్వేర్ వాల్యూని అటు పంపించేసి ఏ స్క్వేర్ వాల్యూని ఈజీగా మనం కనుక్కోవచ్చు. మరి దీన్నే పైథాగరస్ సిద్ధాంతం అని చెప్పాం, అవునా కదా. మరి దీన్ని యూస్ చేసేసి ఎంత పెద్ద క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్పొచ్చు. అయితే పైథాగరస్ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు, ఏమని అంటే ఇది ఏంటి అంటే ప్రొసీజర్. నేను నిరూపించాలి అంటే ఫస్ట్ నాకేం కావాలి, ప్రొసీజర్ కావాలి. సో అందుకే ఈ ప్రొసీజర్ ఆధారంగా నిరూపించేశాను. మరి నిరూపించాను కానీ దీనికి షార్ట్ కట్ కూడా ఉంది అని చెప్తున్నాడు. మరి దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే త్రికరణాలు అంటున్నాడు. త్రికరణాలు అంటే ఇంగ్లీష్ లో త్రిబులెట్స్ అంటాం. ఏంటి సార్ ఆ త్రిబులెట్స్ అంటే, ఒకవేళ నీకు 2 భుజాలు తెలిస్తే నెక్స్ట్ కర్ణం ఎంతో చెప్పొచ్చు. ఒకవేళ ఒక కర్ణం ఒక భుజం తెలిస్తే ఇంకొక భుజం ఎంతో చెప్పచ్చు. వాటినే మనం త్రిబులెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, మొదటి భుజం ఒకవేళ భుజం, నెక్స్ట్ ఇంకొక భుజం, ఇంకోటి ఏంటి అంటే కర్ణం. మరి ఒక విషయం చెప్తున్నాడు, మరి ఒకవేళ ఒక భుజం 3 అయినప్పుడు ఒక భుజం 4 అయితే కన్ఫామ్ గా కర్ణం ఎంత అవుతుంది 5 అవుతుంది. ఇది ఫిక్స్ అని చెబుతున్నాడు. ఒకవేళ ఈ 2 తెలిసినాయి అనుకోండి, ఒకటి 4 ఒకటి 5 అయితే కన్ఫామ్ గా ఏమవుతుంది 3 అవుతుంది అని తెలుసుకో. ఒకవేళ ఒకటి 3 ఒకటి 5 అని తెలిస్తే ఇంకొక భుజం ఖచ్చితంగా 4 అవుతుంది అని తెలుసుకో. ఓకేనా. సో ఏవి పడితే అవి త్రిబులెట్స్ అవ్వడానికి అస్సలకి అవకాశం లేదు అని చెప్తా ఉన్నాడు. రీజనింగ్ లో కూడా వీటిని బేస్ చేసుకొని ఇస్తా ఉంటాడు. ఈ క్రింది వాళ్ళలో భిన్నమైన దాన్ని గుర్తించండి అంటాడు, వాటిలో ఒకటి త్రిబులెట్స్. సో అలా తీసుకోవాలి. మరి నెక్స్ట్ చూడండి, మరి వీటిని ఇంకా చాలా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, మరి దీన్ని ఏమని చేయొచ్చు అంటే 3 2s 6, మరి 4 2s 8, మరి 5 2s 10. ఇవి కూడా ఏమవుతాయి త్రిబులెట్స్ అవుతాయంట. మరి ఇంటూ 2 గా సార్ ఇంటూ 3 చేద్దాం. 3 3s 9, ఓకే. 4 3s 12, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ 5 3s 15. ఇవి కూడా ఏమవుతాయి అంట త్రిబులెట్స్ అవుతాయి అంట. సార్ ఇంటూ 2 చేస్తే అయినాయి, ఇంటూ 3 చేస్తే, ఇంటూ 4 చేస్తే అవుతాయి, 5 చేస్తే అవుతాయి, 6 చేస్తే అవుతాయి, 7 చేస్తే అవుతాయి. అంటే నువ్వు ఎన్ని నెంబర్స్ ఇక్కడ చూడండి, వీటన్నిటిని ఒకే నెంబర్తో నువ్వు ఇంటూ చేసినప్పుడు ఏమవుతాయి అంటే అవన్నీ త్రిబులెట్స్ అవుతాయి. మరి నువ్వు అవన్నీ గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోవద్దు. వాడు ఏ నెంబర్ ఇచ్చినా ఏం చేస్తావు, దాన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి చిన్నది చెయ్యి. మరి కట్ చేసిన తర్వాత కన్ఫామ్ గా అది 3 4 5 కి చేంజ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. ఒకవేళ వాడు 9 12 15 అన్నాడు అనుకో, నువ్వేం కంగారు పడదు, కట్ చేయి. ఏ టేబుల్ లో పోతాయి, 3 3 9, 3 4 12, 3 5 15 అని చెప్పేసి ఇలా చేంజ్ చేసుకో అని చెప్తున్నాడు. లేదు ఇంకా పెద్ద నెంబర్ ఏదన్నా ఇచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ 23 60 అనుకుంటున్నాను, 24 80 అనుకుంటున్నాను, మరి 25 100 అని ఇచ్చాడు అనుకోండి. మరి అప్పుడు కూడా నువ్వేం చేస్తావు, మళ్ళీ కట్ చేయి. కట్ చేసావు అనుకోండి, 23 60, నెక్స్ట్ 24 80, 25 100. అలా ఏం చేసేయచ్చు అంటే వాటిని మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్ కి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో అందుకే వాడు ఏం చెప్తున్నాడు అంటే కొన్ని త్రిబులెట్స్ గుర్తుపెట్టుకో, అన్ని అవసరం లేదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. ఎందుకని నీకు 3 4 5 అనే ఒక త్రిబులెట్స్ తెలిసింది అనుకో, దాన్ని బేస్ చేసుకొని కొన్ని వేలు ఉంటాయి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అవన్నీ నీ మైండ్ లో ఉన్నట్టు. ఎందుకని కట్ చేసి వాటిని ఆ పొజిషన్ కి తెచ్చుకో అని చెప్తున్నాడు. మరి అలాంటి త్రిబులెట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని ఒక్కసారి మనం ప్రస్తావిద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇవి బయట దొరకొచ్చు దొరక్కపోవచ్చు, ఒకసారి వాటిని నేనైతే క్లియర్ గా రాసి చూపెడతాను. మరి చూడండి, మొదటి భుజం, ఒక దాన్ని భుజం అంటున్నాను, మరి రెండో దాన్ని భుజం అంటున్నాను, మరి మూడోది కర్ణం. ఒకవేళ ఒక భుజం అనేది 3 అయితే
మరి ఇంకొక భుజం 4, ఇంకొక కర్ణం ఖచ్చితంగా ఏమవుతుంది అంటే 5 అవుతుంది. ఈ రేషియోలో ఖచ్చితంగా ఉంటాయి. మరి వీటిని బేస్ చేసుకొని కొన్ని వేలు, కొన్ని లక్షలు కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. 1,00,000 ఇంటూ 3, 3,00,000, 1,00,000 ఇంటూ 4, 4,00,000, 1,00,000 ఇంటూ 5, 5,00,000. ఓకేనా? వాటిని కట్ చేస్తే మళ్ళీ 3:4 ఫార్మేషన్ లోకి వస్తాయి. మరి దీన్ని మనం ఒక త్రికరణంగా చెప్తాం. మరి ఇలాంటి త్రికరణాలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒక 4 or 5 అంతే, ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సలకే లేదు. మరి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఒక నెంబర్ 5 అయితే ఒక నెంబర్ 12, ఇంకో నెంబర్ కన్ఫామ్ గా ఏమవుతుంది 13 అవుతుంది. మరి ఇది కూడా త్రిప్లెక్సే ఇంటూ, ఓకేనా? దీన్ని మనం ఇంటూ 2 చేసినా, దీని ఇంటూ 2, దీని ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4 అలా ఎన్ని చేసినా గానీ అలాంటివి ఎన్ని వస్తాయి, కొన్ని వేలు అనేది వస్తాయి. ఒకవేళ నువ్వు కట్ చేసి తీసుకొస్తే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఒకవేళ ఇచ్చినది త్రికరణం అయితే ఈ ఫార్మేషన్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయండి. మరి 8 మరి 15 ఎంత అంటే 17. మరి వీటిని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే త్రిబులెస్ లేదా త్రికరణాలు అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఇంకా ఉన్నాయా అంటే కన్ఫామ్ గా ఉన్నాయి. మరి 7, 24, నెక్స్ట్ ఇంకోటి ఎంత అని చెప్పొచ్చు అంటే 26 అని చెప్పొచ్చు. ఓకేనా? వీటిని కూడా మనం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మరి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఏమని చెప్పుకుందాము అంటే చూడండి, మరి 20, ఓకే 20 అందాం. మరి 20:21, నెక్స్ట్ ఇంకోటి ఎంత అంటే 29. ఓకేనా? వీటితో పాటు ఇంకొకటి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఏంటి సార్ అంటే ఇది డిస్కషన్ చేస్తే సరిపోయింది, ఇంకా వీటిని మించి మనం ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మరి ఏంటి సార్ అంటే అది 11:60:61 గా మనం మాట్లాడుకోవాలి. మరి మీకు గుర్తుండాల్సింది ఏంటి అంటే ఇవి గుర్తుంటే సరిపోయింది. మరి పైథాగరస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తున్నాడు అంటే మీరు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవి ఐడియా ఉంటే చాలు. మళ్ళీ మోస్ట్ 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 ఎగ్జామ్ లో మనకు కనపడేది ఈ మూడే కనపడతాయండి. ఆల్మోస్ట్ ఏ ఎగ్జామ్ లో చూసినా ఈ త్రికరణాలే కనపడతాయి. లేదా ఇంకొక మూడే కాబట్టి వాటిని కూడా మనం ఏం చేయొచ్చు, కన్ఫామ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు సార్ మేము గుర్తుపెట్టుకోలేకపోయాం, మాకు గుర్తు లేదు అంటే ఫార్ములా చెప్పాను కదా, కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఆ ఫార్ములాని యూజ్ చేసేసి మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే త్రికరణాలు అంటే ఏందో అర్థమైంది. మరి ఆ త్రికరణాలను ఎలా కనుక్కోవాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నారు. The width of the rectangle is 210 centimeters, okay, and its diagonal length is 290 centimeters. Find the circumference. మరి సర్కంఫరెన్స్ అంటే ఏం లేదు, చుట్టుకొలత అని. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 210 సెంటీమీటర్లు, ఓకే, మరియు దాని యొక్క కర్ణం 290 సెంటీమీటర్లు. అయితే దాని యొక్క చుట్టుకొలత కనుక్కోండి. మరి ఫస్ట్ నీకేం తెలియాలి, దీర్ఘచతురస్రం అంటే ఏందో తెలియాలి, రెక్టాంగులర్. మరి ఏం సార్ దీర్ఘచతురస్రం అంటే చూడండి, 4 భుజాలు ఉన్న దాన్ని మనం చతురస్రం అంటాం. ఓకేనా? చతురస్రం అంటామా, దీర్ఘచతురస్రం అంటామా? చతుర్భుజం అంటాం. ఓకేనా? చతురస్రం వేరు, చతుర్భుజం వేరు. చతుర్భుజం అంటే ఏంటి అంటే 4 భుజాలు ఉంటే దాన్ని చతుర్భుజం అంటాం. మళ్ళీ దాంట్లో రకాలు ఉంటాయి, చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్, ట్రెపీజియం, అవన్నీ ఉంటాయి. వాటన్నిటి గురించి మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటి అంటే దీర్ఘచతురస్రం, దాన్నే రెక్టాంగులర్ అంటాం. మరి రెక్టాంగులర్ అంటే ఏంటి అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని రెక్టాంగులర్ అంటాం. ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. మరి మనం చెప్పాం ఏమని, చతుర్భుజం అంటే 4 భుజాలు ఉంటే చతుర్భుజం అంటాం. మరి దీన్ని ఏమని పిలవచ్చు, చతుర్భుజమే. కానీ చతుర్భుజంలో ఇది ఒక రకం. ఓకేనా కాదా? గవర్నమెంట్ జాబ్స్ లో మళ్ళీ రకాలు ఉన్నాయి. అలాగే చతుర్భుజంలో రకాలు. చతుర్భుజంలో ఒక రకం పేరే దీర్ఘచతురస్రం. దీన్ని మనం ఏమంటాం, రెక్టాంగులర్ అంటాం. మరి దీంట్లో ఎదుటి భుజాలు చూడండి, మరి ఈ భుజం ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అందుకే ఇక్కడ 2 గీతలు గీసి అక్కడ కూడా 2 గీతలు గీసాం. మరి ఒకవేళ ఇక్కడ చూడండి,
ఇక్కడ ఒక 3 గీతలు గీసి ఇక్కడ కూడా ఒక 3 గీతలు గీసి అంటే మీనింగ్ ఏంటిది, ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయో మరి దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే దీర్ఘ చతురస్రం లేదా రెక్టాంగులర్ అని చెప్పొచ్చు. మరి అయితే ఈ రెక్టాంగులర్ లో వాడు ఒక విషయం మాట్లాడుతున్నాడు. మరి ఏంటి సార్ రెక్టాంగులర్ అంటే దాని యొక్క వెడల్పు, ఓకేనా, దాని యొక్క వెడల్పు ఎంతో చెప్తున్నాడు. నెక్స్ట్ అదే విధంగా దాని యొక్క కర్ణం ఎంతో చెప్తున్నాడు. మరి వెడల్పు అంటే సో దీన్ని వెడల్పు అనుకుందాం, ఓకేనా. మరి దీన్ని ఏమంటాము అంటే దీన్ని అనుకుంటా కదా వెడల్పు, ఓకే దీన్ని వెడల్పు అందాం. మరి వెడల్పు ఎంత అంటే 210 సెంటీమీటర్లు, ఓకే బాగుంది. మరి ఇది 210 అయితే దానికి ఆపోజిట్ లో ఉన్నది కూడా ఏమవుతుంది 210 సెంటీమీటర్. మరి ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, అయినా చుట్టుకొలత. మరి చుట్టుకొలత అంటే ఏందో కూడా తెలియదు, కొంతమంది చుట్టుకొలత అంటే కూడా తెలియదు. మరి చుట్టుకొలత అంటే ఏంటి అంటే నేను ఈ డయాగ్రామ్ గీసానా గీలేదా, గీసాను. మరి ఈ డయాగ్రామ్ గీయడానికి మొత్తం నేను పెన్నులో కొంత ఇంకుని యూజ్ చేసి ఉంటా కదా, దాన్నే మనం చుట్టుకొలత అంటాం. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 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 ఇక్కడ వరకు ఎంత పెన్ అయితే యూజ్ చేశానో, ఎన్ని సెంటీమీటర్లు అయితే నేను రాశానో దాన్నే మనం చుట్టుకొలత అంటాం. మరి ఆ చుట్టుకొలత తెలియాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 200 సెంటీమీటర్లు గీశాను పెన్నుతో. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 210 సెంటీమీటర్స్ గీశాను. మరి ఈ లెంత్ కూడా తెలిసింది అనుకోండి, 4 లెన్స్ నేను యాడ్ చేసి ఏం చెప్తాను అంటే నేను మొత్తం ఎంత యూజ్ చేశాను పెన్ను, లేదా దీని యొక్క చుట్టుకొలత ఎంత అంటే ఈ ప్లేస్ మొత్తం ఎంత ఉంది చుట్టుకొలత అనేది నేను చెప్పగలుగుతాను. మరి ఈ 2 లెంతులు తెలుసా, నాకు తెలియదు. మరి ఈ 2 లెంతులు తెలియదు కానీ వాడు నాకు ఇంకొక లెంత్ మెన్షన్ చేశాడు. మరి ఏంటి సార్ వాడు మీకు మెన్షన్ చేసిన ఇంకో లెంత్ అంటే చూడండి దాని యొక్క కర్ణం. మరి కర్ణం అంటే చూడండి ఇక్కడి నుంచి ఈ పాయింట్, మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి గీసిన దాన్ని మనం ఏమంటాము అంటే కర్ణం అంటాం. మరి ఇటు నుంచి చూసినా ఓకే, ఇటు నుంచి చూసినా ఓకే, ఎలా చూసినా ఓకే. మరి ఇది ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఇక్కడ ఓకేనా, ఇక్కడ 90 డిగ్రీల కోణం అనేది ఏర్పడింది, అవునా కాదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మరి ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంటది 90 డిగ్రీస్ ట్రయాంగిల్ ఏర్పడింది. మరి 90 డిగ్రీస్ ట్రయాంగిల్ ఏర్పడిన వెంటనే మనకి ఒకళ్ళతో అవసరం వచ్చింది. ఆ వచ్చిన పర్సనే ఎవరు అంటే పైథాగరస్. మరి పైథాగరస్ మనకు విషయం చెప్పాడు, ఏమని అంటే నీకు ఒక కర్ణం తెలుసు, ఒక భుజం తెలిసింది అనుకో, ఇంకొక భుజం కనుక్కోవడానికి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది అని చెప్పాడు. ఎందుకని ఇది ఎలా ఉంది 90 డిగ్రీస్ ట్రయాంగిల్ లా ఉంది. లేదు సార్ నేను ఇటు నుంచి చూస్తా, ఇటు నుంచి చూసినా 90 డిగ్రీస్ ట్రయాంగిల్ లా ఉంది. మరి 90 డిగ్రీస్ ట్రయాంగిల్ లో ఉన్నప్పుడు నీకు ఏం తెలుసు, ఒక ఫార్ములా ఉంది. మరి ఆ ఫార్ములాని యూజ్ చేసేసి ఆన్సర్ కనుక్కోవచ్చు. సో అందుకే ఇక్కడ మనం రాద్దాం. చూడండి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి అంటే కర్ణము స్క్వేర్. మరి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కి సమానం. ఇది మన దగ్గర ఉన్న ఒక ఫార్ములా. ఎందుకు పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, అందుకని యూజ్ చేసుకుందాం. మరి కర్ణం ఎంత అంటే 290, ఇక్కడ రాస్తున్నా. మరి కర్ణం ఎంత అంటే 290 హోల్ స్క్వేర్. మరి ఒక భుజం తెలుసా సార్ మీకు అంటే తెలుసు కదా, ఒక భుజం ఎంత 210, ఒక భుజం 210 హోల్ స్క్వేర్. మరి రెండో భుజం తెలుసా సార్ అంటే రెండో భుజం తెలియదు, అది కనుక్కుంటే మన ఆన్సర్ అయిపోతుంది. సో అప్పుడు ఆ రెండో భుజం కనుక్కోవాలనేది నేను అనుకుంటాను. సో భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్, మరి భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్, మరి ఇక్కడ 29 హోల్ స్క్వేర్. మరి 29 హోల్ స్క్వేర్ ఎంతో తెలియాలి. మళ్ళీ తెలియలేదు సార్ నాకు అంటే నేనేం చేయలేదు, ఓకేనా. 290 హోల్ స్క్వేర్, దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది అనేది తెలియాలి. మరి 200ని హోల్ స్క్వేర్ చేస్తే ఎంత అంటే 30 900 కాబట్టి 841 అనుకుంటా, 841 అండ్ దాని పక్కన ఎన్ని జీరోస్, ఒక 2 జీరోస్, ఓకేనా. సో ఇప్పుడు నాకేమొచ్చింది అంటే 29 హోల్ స్క్వేర్ తెలిసింది. సో భుజము స్క్వేర్ ఇక్కడ ఉంచాను, మరి దీన్ని ఏం చేద్దాం ఇటు పంపిద్దాం. మరి 21 హోల్ స్క్వేర్ 21లో ఎంత అంటే 441 హోల్ స్క్వేర్, దాని పక్కన ఒక 0, ఓకేనా. ఇప్పుడు దాంట్లోంచి తీసేస్తే నాకేమొస్తుంది అంటే చూడండి ఈ భుజము స్క్వేర్ ఇక్కడ ఉంచాను, సో దీన్ని అటు పంపించాను. 29 హోల్ స్క్వేర్ మైనస్ 21 హోల్ స్క్వేర్, ఓకేనా. సో అందుకే దాంట్లోంచి దీన్ని తీసేస్తున్నా. చూడండి మరి భుజము స్క్వేర్, మరి భుజము స్క్వేర్, మరి భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ చూడండి 2 జీరోలోంచి 2 జీరోలు పోతే ఎంత అంటే ఓకేనా జీరోసే వస్తాయి. సో జీరోస్ కాబట్టి 0 0. నెక్స్ట్ 1లో నుంచి 1 పోతే 0. నెక్స్ట్ 4లో నుంచి 4 పోతే ఎంత అంటే 0. నెక్స్ట్ 8లో నుంచి 4 పోతే ఎంత అంటే 4.
అంటే 40,000. మరి నాకు కావాల్సింది భుజమే కదా, భుజం స్క్వేర్ కాదు కదా. వెంటనే భుజం, మరి భుజం ఇజ్ ఈక్వల్ √40,000. మరి 40,000 ని బయటికి తీసుకొస్తే మనం ఏమని చెప్పొచ్చు అంటే జస్ట్, ఓకేనా, 40,000 ఓకే ఓకే, జస్ట్ 200 అని చెప్పొచ్చు. సో ఆ భుజం యొక్క విలువ ఎంతకి సమానం అని చెప్తున్నాడు అంటే జస్ట్ 200. సో వెంటనే మనం ఏం చేస్తాము, ఇక్కడ 200 రాస్తాను. మరి ఇది 200 అంటే దానికి ఆపోజిట్ భుజం కూడా ఎంత ఉంటుంది, 200 ఉంటుంది. సో 200 రాశాను. ఇదేంటి, ఇది మొత్తం ప్రొసీజర్. ఇదేంటిది, పైథాగరస్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, మరి ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి అని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఇదంతా యూజ్ చేసుకొని దాన్ని కనుక్కుంటారు. మరి ఇదంతా ఎందుకు కనుక్కున్నాం సార్ అంటే దేనికోసం కనుక్కున్నాము, ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని నేను ఇప్పటిదాకా ఎందుకు వాడాను, మరి ఇదంతా వాడి నేను ఏం సాధించాను అంటే, ఏమి సాధించానండి, ఇంకొక భుజాన్ని కనుక్కున్నాను. మరి ఆ భుజం మీరు ఎందుకు కనుక్కున్నారు సార్ అంటే వాడు ఏమడిగాడు, చతుర్భుజ వైశాల్యం ఎంత అన్నాడు. మరి చతుర్భుజ వైశాల్యాన్ని, చతుర్భుజమా దీర్ఘచతురస్రమా, దీర్ఘచతురస్రం. మరి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, మరి చుట్టుకొలత అంటే ఈ చుట్టూ మొత్తం ఎంత ఆక్యుపై చేసిందో దాన్నే చుట్టుకొలత అంటాం. మరి చుట్టుకొలత చూద్దాం చూడండి. మరి నాకు కావాల్సింది చుట్టుకొలత. మరి చుట్టుకొలత చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 200, ఓకే, ప్లస్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 210. సో 210 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఒక 200, ఓకే, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 210. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం చూడండి. మరి 200 200 400, మరి 400 200 600, మరి 600 200 800. మరి ఇక్కడ 10 10 వదిలేసాం, ఆ 20 కూడా కలిపితే మరి చుట్టుకొలత, మరి చుట్టుకొలత ఇజ్ ఈక్వల్ ఎంత అంటే 420. సో మనం ఈ విధంగా చేయాలండి. దీన్ని మనం ఏమంటాము అంటే ఒరిజినల్ ప్రొసీజర్. ఓకే, 820, ఓకే ఓకే, మరి 820, మరి 820నే మనం ఏమంటాము అంటే జనరల్ గా ప్రొసీజర్ గా మనం మాట్లాడుకుంటాం. మరి ఎక్కడుంది సార్ 820 అంటే ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 2ని ఆన్సర్ గా చూస్ చేసుకుంటాం. లేదా చుట్టుకొలతకి కొంతమంది ఫార్ములా అడుగుతారు. చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి, 2 × L+B. మరి 2 × L+B అంటే 210 + 200 410 అవుతుంది. ఇంటూ 2 ఉంది కాబట్టి 410 × 2 అంటే ఎంత అంటే 820. మరి అలా కూడా కొంతమంది ఫార్ములా యూస్ చేసి తీసుకుంటారు, ఎలా అన్నా యూస్ చేయండి. సో ఆన్సర్ అయితే ఇలా వస్తుంది. దీన్ని ఏమంటాము, ప్రొసీజర్ అంటాం. బట్ ఈ ప్రొసీజర్ ఎప్పుడు ఎవరికన్నా తెలియనప్పుడు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇది ప్రొసీజర్ రా బాబు అని చెప్పాలి. మరి ఎగ్జామ్ లో ఇదంతా చేద్దామంటే నేను ఇది చెప్పడానికే నాకు తెలిసి ఒక 5 to 10 minutes పట్టి ఉండొచ్చు నాకు తెలిసి. ఒక 10 minutes టైం పడితే మరి ఎగ్జామ్ లో మనకు ఉండేది జస్ట్ 40 seconds లేదా 30 seconds. మరి 40 seconds లేదా 30 seconds లో దీనికి ఆన్సర్ చేయగలవా, చేయలేవు. అందుకే ఏం చెప్తున్నాడు అంటే చూడండి, మరి నీ దగ్గర ఉంది ఏంటి అంటే ఇది మైండ్ లో ఉండాలి, ఇక్కడ గీయకూడదు. బట్ మీకు అర్థం కావాలని నేను గీస్తున్నాను. మరి దీంట్లో నాకు ఒక విషయం తెలుసు. ఏమని తెలుసు, దీని యొక్క వెడల్పు ఎంత అంటే 210, మరి ఇక్కడ ఎంత అంటే 210. మరి నెక్స్ట్ దీని యొక్క కర్ణం, మరి కర్ణం ఎంత అంటే 290 అని తెలుసు. మరి ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సింది ఏంటిది, ఈ భుజం కనుక్కోవాలి. ఈ భుజం కనుక్కుంటే ఈ భుజం కనుక్కున్నట్టే. మరి ఆ భుజం కనుక్కుంటే నీ ఆన్సర్ అయిపోతుంది. మరి దానికోసం ఏం చేయమంటున్నాడు, పైథాగరస్ త్రిబులెట్స్ యూస్ చేసుకో. ఏం చేస్తావు, త్రిబులెట్స్ యూస్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చింది అంటున్నాడు. మరి ఇక్కడ చూద్దాం. మరి నాకు కావాల్సింది మొదటి భుజం, నెక్స్ట్ రెండో భుజం, నెక్స్ట్ ఇంకోటి కర్ణం. మరి దీన్ని బట్టి నేను ఒకసారి రాస్తున్నానండి. మరి నాకు కావలసిన భుజం విలువ ఎంతో తెలియదు, ఒక భుజం విలువ తెలియదు. మరి ఒక భుజం ఎంత అంటే 210. ఓకే, మరి ఇంకొక కర్ణం ఎంతో తెలుసా అంటే కర్ణం ఎంత 290. మరి దీన్ని ఏం చేయమని చెప్తున్నాను, మరి త్రికర్ణాలు ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి కట్ చేసుకో, ఎంతవరకు కట్ అవుతాయి అంతవరకు కట్ చేయి. మరి దాన్ని బేస్ చేసుకొని నేను కట్ చేస్తున్నా చూడండి. మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, మరి ఇంకేమన్నా టేబుల్లో పోతాయా, పో. సో అందుకే ఇక్కడ రాసిన ఏమని అంటే కర్ణం 29, మరి భుజం ఎంత అంటే 21. సో ఈ రెండింటి మధ్య రేషియో ఇదే, కన్ఫర్మ్ చేంజ్ కాదు. మరి ఒకటి 21, ఒకటి 29 అయితే ఇంకొకటి కన్ఫామ్ గా ఎంత అవుతుంది అనేది నీకు తెలియాలి. మరి తెలియాలి అంటే మనకి ఏం ఐడియా ఉండాలి, త్రిబులెట్స్ ఐడియా ఉండాలి.
మరి ఎవరికైతే త్రిబులెట్స్ ఐడియా ఉంటుందో మరి వాళ్ళు ఏం చేస్తారు, ఇందాక మనం చెప్పి గుర్తు పెట్టుకుంటారు కదా, మరి ఒకటి 29 ఒకటి 21 అయితే కన్ఫామ్ గా ఇంకోటి ఎంత అని తెలుస్తుంది, 20 సార్ అని తెలుస్తుంది. సో అందుకే ఇక్కడ 20 తీసుకుంటారు. మరి 20 తీసుకోగానే అయిపోదు చూడండి. మరి 29 సడన్ గా 290 అయ్యింది అంటే ఏం చేశాడు, ఇంటూ 10 చేశాడు. మరి ఇక్కడ కూడా 21 ఉన్నది 210 అయింది అంటే ఏం చేశాడు, ఇంటూ 10 చేశాడు. మరి ఇక్కడ కూడా 20 ఉన్నది నువ్వేం చేయాలి, అన్నిటిని ఇంటూ 10 చేస్తున్నాడు కాబట్టి దీన్ని ఇంటూ 10 చేయాలి. అప్పుడు నీకు ఇక్కడ వచ్చే భుజం ఎంత అంటే 200 అని తెలుస్తుంది. సో ఆ భుజం వాల్యూ వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇక్కడ రాసుకోవాలి. మరి ఇప్పుడు వాడు అడుగుతుంది చుట్టుకొలత కాబట్టి 200 200 400, మరి అక్కడ 210 210 420 420 ప్లస్ 400 అంటే ఎంత అని చెప్పొచ్చు అంటే ఓకేనా 820 ఇలా తీసుకోండి అని చెప్తున్నాడు. ఇది మ్యాటర్. ఓకేనా. ఇప్పుడు మనం మిగిలిన క్వశ్చన్ కి ఈ షార్ట్ కటే వాడతాం. డయాగ్రామ్ మనం గీయం, ఎందుకు డయాగ్రామ్ మనకెందుకు అవసరం లేదు కదా, దీంట్లో ఏంటి ప్రొసీజర్ ఏంటి మ్యాటర్ అనేది నీకు తెలిసిపోయింది. సో డయాగ్రామ్ గీయాల్సిన అవసరం అస్సలకే లేదు. మరి యూనిట్ డిజిట్ చూసి కూడా ఏం చేయొచ్చు, ఆన్సర్ తీసుకోవచ్చు. ఎక్కడుంది యూనిట్ డిజిట్ చూడండి. ఓకే, యూనిట్ డిజిట్స్ 2 ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టమే. ఒకవేళ కొన్ని చోట్ల యూనిట్ డిజిట్ చూసి కూడా ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దీనికి నేను ప్రొసీజర్ ఏం వాడను. ఓకేనా. మీ దగ్గర 100 పేపర్లు ఉన్నాయి, ఆ 100 పేపర్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇదే మోడల్ ఉంటుంది. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మీరు చేయగలుగుతున్నారా లేదా, సార్ చెప్పిన త్రిబులెట్స్ యూజ్ చేసి మీరు ఆన్సర్ చేస్తున్నారా లేదా, చేయలేకపోతే మెసేజ్ చేయండి. ఓకేనా. మరి ఇక్కడ చూద్దామండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. మరి ఇక్కడ కట్ చేయాలంటే టేబుల్స్ రావాలి. సార్ నాకు టేబుల్స్ రావాలంటే నేనేం చేయలేనండి, టేబుల్స్ మీరే నేర్చుకోవాలి. సో దానికి మన దగ్గర షార్ట్ కట్ ఏం లేదు. చూడండి ఏమన్నాడు, ద విత్ ఆఫ్ ది రెక్టాంగులర్ is 84 centimeters, okay, and its diagonal is 140 centimeters, okay, find the circumference in centimeters. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 84 సెంటీమీటర్లు, దాని యొక్క వికర్ణం, కర్ణం అన్న వికర్ణం అన్న ఒకటే, దాని యొక్క కర్ణం 140 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత కనుక్కోండి. మరి నాకేం కావాలి, ఆల్రెడీ ఒక భుజం ఉంది, ఇంకో భుజం తెలియాలి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాను, 2 × L+B అనే ఫార్ములాని యూజ్ చేసి చేస్తానన్న విషయం నాకు తెలిసిపోయింది. సో ఇక్కడ రాస్తున్నాను, ఒక భుజం ఎంత అంటే 84. ఓకే. మరి ఇంకొక భుజం, ఆ భుజం ఎంతో తెలియదు, అదే కనుక్కోవాలి. ఇంకొక కర్ణం, మరి కర్ణం ఎంత అంటే 140. ఓకేనా. దీన్ని ఇటు పడేద్దాం, రెండు పక్క ఉంటే బాగుంటుంది. సో ఇది 84 అండ్ ఇది 140. మరి ఇక్కడ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. నేను కట్ చేసుకుంటా వెళ్తానంటే మీ ఇష్టం. నాకు టేబుల్స్ రావు సార్, నేను 7 టేబుల్లో చూస్తా, 2 టేబుల్లో చూస్తా అంటే కట్ చేసుకోండి, ఇలా పక్క తీసుకొని వెళ్ళి. అంతేగాని ఇక్కడ ఎలా పడితే అలా కట్ చేసి దాన్ని వేస్ట్ చేయొద్దు. మరి దీన్ని కట్ చేసుకోండి, ఎందుకని వాళ్ళ మధ్య రేషియో కావాలి నీకు. ఎందుకని నీకు ఒక కర్ణం ఒక భుజం మధ్య రేషియో తెలిసింది అనుకోండి, ఇంకొక భుజం నువ్వే చెప్పగలుగుతావు. సో అందుకని వాళ్ళ మధ్య రేషియో తీసుకోవాలి. మరి రేషియో టేబుల్స్ వస్తే ఓకే, టేబుల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఏ టేబుల్లో పోతుందో తీసుకుంటాడు. టేబుల్స్ రాని వాళ్ళు మెల్లగా పక్క తీసుకుని వెళ్ళి కట్ చేసుకోండి. 7 టేబుల్లో 7 1s 7, 7 2s 14, మళ్ళీ నెక్స్ట్ 7 2s 14, దాని పక్కన ఒక 0. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా టేబుల్లో కట్ అవుతుందా అంటే కట్ అవుతుంది. మరి ఏ టేబుల్లో పోతుంది, 4 టేబుల్. 4 3s 12, మరి 4 5s 20, మరి 3:5. ఓకేనా. ఇక్కడ రాస్తున్నా. మరి ఇప్పుడు ఏ ఫార్మేషన్ లో ఉంది అంటే ఇదేమో 5 అయ్యింది, మరి ఇదెంత అయింది సార్ అంటే 3 అయ్యింది. మరి ఇక్కడ చూడండి, ఒకటేమో 3 ఒకటేమో 5, మరి ఇంకొక త్రికరణం ఏమై ఉంటది అది మీకు తెలియాలి, నేను చెప్పేది కాదు. మరి అందుకే వాటిని త్రిబులెట్స్ ఫస్ట్ మీకు నేర్పించింది, వాటిని మైండ్ లో ఉంచుకోండి అని చెప్పింది. మరి ఒకటి 3 ఒకటి 5 అయితే ఇంకోటి కన్ఫామ్ గా ఏమై ఉంటది, 4 అయి ఉంటది. మరి ఈ విషయం నాకైతే తెలిసిపోయింది. మరి తెలిసిపోయిన వెంటనే అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది అని చెప్తున్నాను అంటే, మరి 5 ఉండాల్సింది 140 అయింది. మరి 5 ఉండాల్సింది 140 అయ్యింది అంటే ఏం చేశాను, ఇంటూ 28. మరి ఇక్కడ కూడా 3 ఉండాల్సింది 84 అయ్యింది అంటే ఏం చేశాను, ఇంటూ 28. 28 అని ఎలా చెప్తున్నారు సార్ అంటే ఒకసారి 7 తో కట్ చేసాను, ఒకసారి నెక్స్ట్ 4 తో కట్ చేశాను. సో అందుకే ఇంటూ 28 చేశాను. మరి నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఉండాల్సింది ఏం చేయాలి, ఇంటూ 28 చేయాలి. చూడండి, 8 4 32, 2 రాసేసి 3 పక్కన పెట్టండి. నెక్స్ట్ 4 2 8, 8కి ఒక 3 కలపండి. 8కి ఒక 3 కలిపితే ఎంత అంటే 11 కదా, 11. సో ఆ భుజం ఎంత అంటే 112. ఒక భుజం 112, ఒక భుజం ఎంత అంటే 84. సో నీకు ఫార్ములా తెలుసు 2 × L+B అని.
మరి చూడండి యూనిట్ చూస్తే మీరు ఆన్సర్ చెప్పొచ్చు, ఎందుకని 2 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 4 ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చనే, ఆప్షన్స్ కూడా నేను ఇవ్వలేదు, దాంట్లో ఉన్న ఆప్షన్సే నేను తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి అయితే, మరి ఇక్కడ వీటిని 2 ఇంటూ ఎల్ ప్లస్ బి చూడండి, ఇక్కడ 84 84, 4 ప్లస్ 4 అంటే చివరిలో 8. నెక్స్ట్ ఇక్కడ 2 2 అంటే ఎంత అంటే 4. మరి ఇక్కడ 4 4 8, మరి అదే విధంగా 2 2 అంటే ఒక 4, 8 ఒక 4 అంటే ఎంత అంటే 12. చివరిలో నెంబర్ ఎంత రావాలి? 2 రావాలి. సో 2 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ 1 లో ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ గా తీసుకోవచ్చు. లేదు సార్ మేము ఫార్ములా యూజ్ చేస్తాం, ఫార్ములా కూడా మాకు తెలియాలి కదా సార్ అని ఎవరైనా అంటే, మరి చుట్టుకొలత అంటే పెరీమీటర్. మరి పెరీమీటర్ కి ఫార్ములా ఏంటి అంటే ఎల్ ప్లస్ బి అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా. మరి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి రాద్దాం చూడండి. మరి 2 అంటే 2నే, ఎల్ లెంత్ ఎంత అంటే మనమే కనుక్కున్నాం, ఎంత 112. మరి బెర్త్ ఎంత అంటే వాడే ఇచ్చాడు 84. మరి ఈ రెండింటిని కలపండి చూడండి, ఈ రెండింటిని కలుపుదాం. 84 కి 112 కలుపుదాం. మరి 4 ప్లస్ 2 అంటే 6, 8 ప్లస్ 1 అంటే 9, మరి 1 కి 1 196. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంటూ 2 చేద్దాం, 196 ని ఇంటూ 2 చేద్దాం. చూడండి 6 2s 12, 2 రాసి 1 పక్కన పెడదాం. నెక్స్ట్ 2 9s 18, మరి 18 ప్లస్ 1 అంటే 19, సో 9 రాసేసి 1 పక్కన పెడదాం. 2 1s 2, అక్కడ 1 ఉంది కాబట్టి 2 కి 1 కలిపితే 3. సో ఆన్సర్ ఎంత అంటే 392. మరి ఎక్కడుంది సార్ 392 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 1 లోనే ఉంది. సో నువ్వు ఫార్ములా యూజ్ చేస్తావా లేకపోతే షార్ట్ కట్ యూజ్ చేస్తావా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని నేను ఇందాక చేసే ప్రొసీజర్ కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మీకు కట్ చేయడం వస్తే ఆన్సర్ అయిపోతుంది. నాకు కట్ చేయడం రాస్తారు, నేను టైం వేస్ట్ చేసుకుంటానంటే నేనేం చేయలేను. ఓకేనా? అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మరి ఈ క్వశ్చన్ కూడా ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశారు, సార్ ఈ క్వశ్చన్ నాకు అస్సలకి ఏం అర్థం కావట్లేదు సార్, ఒక్కసారి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్ అని. ఒకసారి చెప్దాం చూడండి. మరి ఈ క్వశ్చన్ కి ఒకవేళ తాను చూస్తా ఉన్నట్లయితే, ఆ పర్సన్ చూస్తా ఉన్నట్లయితే ఆ పర్సనే ఆన్సర్ చెప్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకేమంటున్నాడు అంటే ద విత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ 150 సెంటీమీటర్స్ అండ్ డయాగోనల్ ఈజ్ 390 సెంటీమీటర్స్. ఫైండ్ ది సర్కంఫరెన్స్. చూడండి ఏమంటున్నాడు, ఒక చతురస్రం యొక్క, ఒక దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 150 సెంటీమీటర్లు మరియు దాని యొక్క కర్ణం ఓకేనా 390 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలతను కనుగొనండి. మరి ఏం చేయాలి? కట్ చేయడం రావాలి. మరి చూసిన వెంటనే ఏ టేబుల్లో కట్ అయిపోతుంది అంటే 0 0 కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ టేబుల్లో కట్ అవుతుంది? 3 టేబుల్లో కట్ అవుతుంది. మరి 3 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 5s 15. ఓకే, మరి దీన్ని కూడా 3 టేబుల్లో కట్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? 30లో 13 టైమ్స్ పోతుంది. మరి ఒకటేమో 5 ఒకటేమో 13 అయితే ఇంకో నెంబర్ కన్ఫామ్ గా ఏమై ఉంటుంది అంటే 12 అయి ఉంటుంది. మరి దీన్ని ఏం చేసాము అంటే డివైడెడ్ బై 30 చేసాము. మరి ఇప్పుడు ఆ నెంబర్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంటూ 30 చేయాలి. మరి ఎట్ ది సేమ్ టైం దీన్ని కూడా ఏం చేయాలి? ఇంటూ 30 చేయాలి. మరి ఎట్ ది సేమ్ టైం దీన్ని కూడా ఇంటూ 30 చేద్దాం. 12 3 ఎంత అంటే 36, మరి 360. మరి 2 ఇంటూ ఏ ప్లస్ బి 360 ప్లస్ 360 అంటే చివరిలో 0నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఎంత 150 కదా, 150 అంటే 0 ప్లస్ 0 అంటే 0నే రావాలి. సో 2 చోట్ల ఉంది కాబట్టి కొంచెం కష్టమే. సో దాన్ని కలిపి చూద్దాం. మరి చూడండి ఇక్కడ 150 ప్లస్ 150 అంటే 300. ఓకే, నెక్స్ట్ 360 ప్లస్ 360 అంటే 720. మరి మొత్తం కలిపితే ఎంత అంటే 1020. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1020. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ 3లో ఉంది. ఇలా తీసుకోవాలండి. అంతేగాని మీరు కట్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే మాత్రం చాలా చాలా కష్టం అవుతుంది. ఓకేనా? కానీ నేను ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొంతమంది డౌట్ ఉంటుంది, ఇది డౌట్ అడిగారు కాబట్టి చూడండి. మరి మొదటి భుజం, మరి భుజం ఎంత అంటే 150. ఓకే, మరి కర్ణం, మరి కర్ణం ఎంత అంటే ఎంత అని తెలుసు అంటే 390 సెంటీమీటర్. మరి నాకు కావాల్సింది ఇంకొక భుజం. ఎందుకు అంటే నా దగ్గర ఫార్ములా ఉంది, ఏమని 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని. సో ఒకటి బ్రెత్ తెలుసు, సో ఇంకోటి లెంత్ కనుక్కోవడానికి నా ప్రయత్నం. మరి ఇప్పుడు చూసినట్లయితే ఇది కట్ చేయడం తెలియాలి. మరి కట్ చేసినట్లయితే 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత చూడండి 0కి 0 క్యాన్సిల్. మరి 3 టేబుల్లో 3 5s 15. మరి నెక్స్ట్ 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 13 3s 99 కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 5 3 మిగిలింది కాబట్టి కిందకి తీసుకెళ్ళి రాస్తున్నాం. మరి ఇక్కడ ఎంత మిగిలింది అంటే 5 మిగిలింది. మరి ఇక్కడ కూడా కట్ చేస్తే ఎంత మిగిలింది అంటే 13 మిగిలింది. మరి నేను చెప్పాను ఆల్రెడీ, ఒకటేమో 3 ఇంకోటేమో 13 అయితే మరి ఇంకొక నెంబర్ కన్ఫామ్ గా ఏమై ఉంటది అంటే 12 అయి ఉంటది. అది మీకు తెలియాలి.
అందుకే ట్రిపుల్ మీన్ మీకు రాపించింది. మరి ఇప్పుడు చూడండి, వీటిని బేస్ చేసుకొని తీసుకుందాం. మరి ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే, మరి 13 ఉండాల్సింది 390 ఎందుకు అయింది అంటే ఇంటూ 30 చేశాడు. మరి ఇక్కడ కూడా 5 ఉండాల్సింది 150 అయ్యింది అంటే ఏం చేశాడు, ఇంటూ 30 చేశాడు. మరి దీన్ని కూడా మనం ఏం చేద్దాం, ఇంటూ 30 చేసేసి దాంట్లోకి మార్చుకుందామండి. మరి 30 ఇంటూ 360. ఓకేనా. మరి నా దగ్గర ఉన్న ఫార్ములా, మరి పెరిమీటర్ ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. మరి ఎల్ అనేది నేనే కనుక్కున్నాను కదా, ఎంత 360. సో 360 ప్లస్ బెర్త్, మరి బెర్త్ ఎంత అంటే 150 వాడే ఇచ్చాడు కదా. ఓకే. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఆ రెండింటిని కలుపుతాం. 360 ప్లస్ 150. సో ఒక 60 తీసేసి ఒక 10 తీసేద్దాం ఫస్ట్. ఇక్కడ 350నే ఉంది అనుకున్నాం, ఆ 50 తీసుకొచ్చాం అనుకో 400 అవుతుంది. మరి 400 అక్కడ ఒక 100 ఉంది, 500. ఒక 10 పక్కన పెట్టాం కదా, ఆ 10 ఇక్కడ ఇచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే 510. మరి 2 ఇంటూ 510, మరి 510 డబల్ చేస్తే ఎంత అవుతుంది అంటే 1020 1020 అవుతుంది. మరి ఎక్కడుంది సార్ 1020 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి 3ని ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. అయితే ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ కూడా ఒక పర్సన్ డౌట్ రైజ్ చేశారు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పను, మీకు అర్థమై ఉంటే మీరే చెప్తారు. మరి షార్ట్ కట్ యూజ్ చేస్తారా, మీరు నాకు కావాల్సిన ప్రొసీజర్ అంతా రాసుకుంటారా, మీ ఇష్టం. మరి చూసిన వెంటనే మేము ఆన్సర్ చెప్తాం సార్, ఇక్కడ యూనిట్ డిజిట్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి అనుకొని ఇది చెప్పినా ఓకే. ఓకేనా. ఏ పర్సన్ పంపించారో ఆప్షన్స్ కూడా అతనే పంపించారు. సో అవే ఆప్షన్ బేస్ చేసుకొని నేను తీసుకున్నాను. ఇది మన దగ్గర మనకి ఇచ్చిన 100 పేపర్స్ లో ఒక క్వశ్చనే ఇది. మరి దీనికి చూసి ఎవరైనా సరే ఆన్సర్ చెప్తారని నేనైతే ఆశిస్తున్నాను. చూద్దాం మరి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది. ఓకేనండి. చూడండి, మీరు నేర్చుకునేటప్పుడు ఏదైనా సరే చూడండి, స్టార్టింగ్ లెవెల్ నుంచి నేర్చుకోవాలండి. చాలా చిన్నగా నిదానంగా నేర్చుకోవాలి. అంతేగాని నేను స్పీడ్గా నేర్చుకుంటాను, స్పీడ్గా వెళ్ళిపోతాము అంటే దానివల్ల మీరు చాలా కోల్పోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనం ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే నేను 60 అవర్స్ ప్రిపేర్ అయితే అవుతుంది, మరి 40 అవర్స్ ప్రిపేర్ అయితే అవుతుంది, లేకపోతే 1 మంత్ చదివితే అవుతుంది, రేపు ఎగ్జామ్ వస్తే ఈ రోజు అప్లై చేస్తే అవుతుంది. ఓకేనా. నోటిఫికేషన్ ఇంకా రాలేదు, వచ్చినప్పుడు ప్రిపేర్ అవుతాను అనుకుంటే మాత్రం చాలా చాలా మీరు మిస్టేక్ చేస్తున్నట్టండి. ఒక జాబ్ కోసం ఒక్కొక్కళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి చేత కూడా నేను మీకు ఇక్కడ బోర్డు ముందే మీ చేత మాట్లాడిస్తానండి. వాళ్ళు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అసలు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి దగ్గరగా ఒక పర్సన్కి అయితే 10 ఇయర్స్ 8 ఇయర్స్ పట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొన్న రీసెంట్ గా జాబ్ కొట్టి ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు. మరి వాళ్ళు అంత కష్టపడి 8 ఇయర్స్ ఎంతో కష్టపడి వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ అనేది ఉంది, అవునా కదా. మరి అది సంపాదించడానికి వాళ్ళకి ఇంత టైం పట్టింది అంటే మరి మనం 1 మంత్ లో జాబ్ రావాలి, 2 మంత్స్ లో రావాలి, 6 మంత్ లో రావాలి, నేను వేరే వర్క్ చేసుకుంటా ప్రిపేర్ అవుతాను, నేను ఇది చేస్తా ప్రిపేర్ అవుతాను, అది చేస్తా ప్రిపేర్ అవుతాను అంటే జాబ్ రావడం చాలా కష్టం అండి. ఓకేనా. ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా చాలా హెవీగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కళ్ళు కాంపిటీషన్లోకి వెళ్తున్నారు. మరి ఇంకో విషయం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది ఇంటర్ డిగ్రీ స్టార్టింగ్ వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ లోకి ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు. ఒకవైపు ఇంటర్ చదువుతానే ఉన్నారు, ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ ఏదో ఒక దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కాంపిటీషన్ మీద అవగాహన తెచ్చుకుంటా ఉన్నారు, అవునా కదా. డిగ్రీలో జాయిన్ అవుతున్నారు, ఓపెన్ గా డిగ్రీ చేస్తా. ఓకేనా. ఇలాంటి కోచింగ్ సెంటర్స్ లో కూర్చొని ఈ 3 ఇయర్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వాళ్లే చాలా మంది జాబ్స్ కొడతా ఉన్నారు. సో అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ చేత కూడా నేను మీకు మోటివేషన్ అనేది ఇప్పిస్తాను. వాళ్ళకి డిగ్రీ అవ్వలేదు, బట్ వాళ్ళకి ఎస్ఐలో ఎన్ని మార్కులు వచ్చినాయో చూస్తే మీరే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డిగ్రీ అవ్వలేదు, బట్ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారంటే ఇంటర్లో జాయిన్ అయినప్పటి నుంచి కోచింగ్ తీసుకొని ఒక 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ లో వాళ్ళు అసలు ఏ విధంగా సక్సెస్ అయ్యారనేది కూడా మనం చూడొచ్చు. ఓకేనా. వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి కానీ బట్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది కాలేకపోయారు. ఓకేనా. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఓకేనా. ఇంకో విషయం చాలా మంది అడుగుతా ఉన్నారు, సార్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ మరి గ్రూప్ డి కానీ ఓకేనా రైల్వేకి సంబంధించిన ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ అవి ఎలా ఉంటాయి సార్, వాటి యొక్క గ్రేడ్ ఏ విధంగా ఉంటది, ఓకేనా. మరి అక్కడ జాబ్ ఎలా ఉంటది, లేడీస్ కి ఎలా ఉంటది, జెంట్స్ కి ఎలా ఉంటది, ఏదైతే బాగుంటది, అసలు అక్కడ మనం ఒక పొజిషన్ లో జాయిన్ అయితే శాలరీ ఎంత ఉంటది, తర్వాత మనం ఏ పొజిషన్ కి వెళ్ళొచ్చు, ఓకేనా, మనకు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఓకేనా. అలాంటి క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. వాటన్నిటినీ
బ్రేక్ చేయడానికి, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక పర్సన్ ని తీసుకురాబోతున్నాం. ఆ పర్సన్ చేత మీకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అనేది మొత్తం క్లియర్ చేపిస్తామండి. ఓకేనా? ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎవరో కాదు, నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఆయన మీకు పర్ఫెక్ట్ గా రైల్వేలో ఆయన వర్క్ చేశారు. ఓకేనా? ఆయనకి రిటైర్డ్ అయిపోయి కూడా ఒక 10 years పైన అవుతుంది. ఒక 30 years 40 years వరకు దాంట్లో వర్క్ చేసిన పర్సన్ ఉన్నారు. ఆయన మీకు పర్ఫెక్ట్ గా మీరు ఏమేం కోరుకుంటున్నారో ప్రతి ఒక్కటి ఆయన మీకు, ఓకేనా, ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టు పూసగుచ్చినట్టుగా చెప్తారు. ఓకేనా? సో కొన్ని ఫేక్స్ కూడా నడుస్తున్నాయి. ఆ ఫేక్స్ వల్ల ఎంతమంది సఫర్ అయ్యారు, ఓకేనా, ఇది నమ్మొద్దు అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి ఆయనే నేను వచ్చి మాట్లాడతానని చెప్పారు. ఆయన చేత కన్ఫామ్ అయితే మనం మాట్లాడిద్దాం. అంతేగాని జాబ్ వాడిప్పిస్తాడు వీడిప్పిస్తాడని ఎవ్వరికి డబ్బులు కట్టి అస్సలకే మోసపోవద్దు. ఓకేనా? ఆన్లైన్ లో మోసాలు జరుగుతున్నాయి, ఫ్యాకల్టీలు మోసాలు చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా కొంతమంది మేము జాబ్ ఇప్పిస్తాం, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి, ఓకేనా, చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎన్నో కేసులు అయితే నడుస్తా ఉన్నాయి. అవి తెలియకుండా ఇంకా చాలా మంది కూడా వెళ్ళి జాయిన్ అవుతా ఉన్నారు, ఇంకా మోసపోతా ఉన్నారు. సో వాటి గురించి కూడా ఆయన మీకు క్లియర్ గా క్లారిటీ ఇస్తారు. అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు చెప్తారు. కట్ ఆఫ్ గురించి కానీ అన్నిటి గురించి ఆయన మీకు పర్ఫెక్ట్ గా చెప్తారు. ఎందుకంటే రైల్వేలో అన్ని ఇయర్స్ వర్క్ చేశారు కాబట్టి ఆయనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కటి తెలిసే అవకాశం ఉంది కదా. ఒక 30 years 35 years అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ జాబ్ ఎలా ఉంటది, అమ్మాయిలకి ఏ జాబ్ బాగుంటది, అబ్బాయిలకి ఏ జాబ్ బాగుంటది, మరి కాంపిటీషన్ ఎలా ఉంటది అనే దాని గురించి కూడా ఆయన మనకి పర్ఫెక్ట్ గా ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.